విజయనగరం జిల్లాలో పలు నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. పాట్రువాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన బ్రిడ్జ్, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ నూతన భవనాలకు ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొత్స, అప్పల్ నరసయ్య, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోటి 2 కోట్లు కాదు 4,30,00,000 రూపాయలతో ఈ బ్రిడ్జిని కట్టుకొని అది ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాంతోపాటు 3 కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ ఈ కార్యక్రమం అన్నింటినీ కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ బ్రిడ్జ్తో పాటు ఏదైతే వెల్నెస్ సెంటర్ మనం హెల్త్ సెంటర్ చేసామో, దాంతోపాటు ఆర్బీకి ఏదైతే ప్రారంభం చేసామో, దాంతోపాటు మీ సచివాలయంలో మీ సచివాలయం ఏముందో ఈ 3 కూడా గ్రామంలో సచివాలయము, రైతు భరోసా, అలాగే మన హెల్త్ సెంటర్, ఈ 3 ఈ గ్రామానికి ఒక దేవాలయం లాంటి. ఎందుకు దేవాలయం అంటారంటే, గుడులు ఎందుకంటారంటే వీటిని మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, మనకి ఏదైనా బాధ వచ్చినా, లేదు ఏదైనా అవసరం వచ్చినా దేవుడు అని చెప్పిన దేవుడి కోసం ఆలోచిస్తాం, ఆ దేవుడికి మొక్కడానికి వెళ్తాం, లేకపోతే మనసులో అనుకుంటాం. దాంతో మన మనసాక్షిగా అవి నెరవేరుతాయనే ఒక ఆలోచన, ఒక భ్రమం, ఒక దృక్పథం మన మనసులో ఉంటుంది మానవుడికి. ఇవాళ ప్రత్యక్షంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచనతో వాటిని 3